మత్తయి సువార్త 5వ అధ్యాయం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాట్లాడారు. యేసునామమున బట్టి అడుగుచున్నాం. ప్రభువును ప్రియులారా, ఈ రాత్రి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో సాక్ష్యాలు ఉన్నాం. ఎవరైతే దుఃఖపడతారో వారు ధన్యులు. ధన్యులంటే అదృష్టవంతులు అనుకోవచ్చు, లేదా గొప్పవారు అనుకోవచ్చు, మేలు కలిగిన వాళ్ళు అనుకోవచ్చు. గమనించాలి, దుఃఖంతో ఉన్న వారిని ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పరమ తండ్రి మనతో మాట్లాడినమాట. కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ చాలా మాటలు చెప్పాడు. అందులో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి 5:4 దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. కన్నీటితో, వేదనతో, బాధతో, విరిగి నలిగిన మనసుతో ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వారిని ఖచ్చితంగా ప్రభు ఆదరిస్తాడు. గమనించాలి పిల్లలు, నువ్వు ఏడుస్తూ ప్రభు దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎవరైనా సరే, యేసయ్య ఎవరు ప్రార్థన చేసినా వింటాడు. బైబిల్లో మాట ఉంది, ప్రార్థన ఆలకించేవాడు సర్వశరీరుని వద్దకు వచ్చేది. కనుక ఎవరు ప్రార్థన చేసినా, చేసే ప్రార్థన దుఃఖంతో, వేదనతో, విరిగి నలిగిన మనసుతో వేడ్చినప్పుడు ప్రభు ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. గమనించాలి, ఈ రాత్రి ఈయన ఒకవేళ దుఃఖంతో ఉన్నావా, రోగంతో కానీ, జబ్బుతో కానీ, తెగులుతో కానీ, లేదా ఇంకేమైనా ఇతర సమస్యలతో నలిగిపోతూ బాధతో ఉంటే పరమ తండ్రి నేను ఓదార్చాల్సి సిద్ధంగా ఉన్నాడు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ప్రియాలు గమనించాలి, మనం ఏడుస్తున్నప్పుడు పరమ తండ్రి తట్టుకోలేడు. మనం నలిగిపోతున్నప్పుడు ఆయన తట్టుకోలేడు. మనం ఏడుస్తున్నప్పుడు ఆయన దిగి వస్తాడు ఖచ్చితంగా. చేసే ప్రార్థనలో ఆ కన్నీరు. హిజ్కియా అనే భక్తుడికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏడుస్తాడు. మహారాజు అయిన గోడ తట్టి పెట్టి దేవుడి దగ్గర ఏడుస్తుంటాడు, అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను ఎంత సత్యంగా నడిచాను, నా పరిస్థితి చూడయ్యా, నేను చచ్చిపోవాలా, నా బ్రతికింతేనా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు ఆ క్షణంలో చచ్చిపోవలసినాడు. దేవుడు ప్రార్థన ద్వారా మాట్లాడాడు, నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. తప్పకూడదు. ఒకవేళ నువ్వే వేదనతో, రోగంతో, జబ్బుతో, తెగులుతో, ఏ సమస్యతోనే సరే ఒకవేళ నువ్వు నలిగిపోతే ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మరొక 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. గమనించాలి, అన్న మందిరానికి ఏడ్చింది, బిడ్డలు లేరండి. విరిగి నలిగిన మనసుతో ఏడ్చింది. అన్న కోరిక దేవుడు నేను చక్కటి బిడ్డనిచ్చాడు, సమయాలు. ప్రియులారా గమనించాలి, ఈ రాత్రి ఒకవేళ ఏ వేదంతో నువ్వు ఉన్నావో, ఏ బాధతో నువ్వు ఉన్నావో, ఒకవేళ దేనికోసం నువ్వు ఏడుస్తున్నావో ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు. మగ్దలేన మరి యేసయ్య పాదాల దగ్గరికి ఏడ్చిందయ్యా, నేను పాపిని, నేను మంచిదాన్ని కాదయ్యా, ఊరంతా నన్ను పాపాత్మరాలు అంటున్నారంటే ప్రభు వెంటనే ఆవిడ కన్నీరు చూసి ఆవిడ ఓదార్చి అన్నాడు, ఇదిగో నీ పాపం క్షమించబడ్డాయి, నువ్వు రక్షణ పొందావు, సమాధాన గలదాన వెళ్ళాను. ఈ రాత్రి ఒకవేళ ఎటువంటి పరిస్థితులు ఇరిగిపోతే, నలిగిపోతే ప్రభు అన్నాడు, ఇదిగో నేను ఓదారుస్తాను. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చు. కనుక ఈ దుఃఖం ప్రభు చూస్తున్నాడు. మనుషులు చూడకపోవచ్చు, బంధువులు చూడకపోవచ్చు, ఇరుగు పొరుగులు చూడకపోవచ్చు, నీ వాళ్ళే నీ కన్నీరు చూడకపోవచ్చు. నీ కన్నీరు చూసి ఆదరించే ప్రభు అన్నాడు, నిన్ను ఓదార్చుతాను. కాబట్టి ధైర్యంగా ఉండు, దేవుడిని వెంబడించు. గాడ్ బ్లెస్ యు.